హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. యాడికక్క రెడీ అయిపోయినావు అని అనుకుంటున్నారేమో. అవునండి, చెప్తాను ఆగండి దాని గురించి కూడా. ఇంకా నేనైతే మా ఊరు పేరు అయితే చెప్పేసినాను కదా, చినహోతూరు అని. మా ఊరు పక్కనే పెదోతూరు అని. చినహోతూరు పెదోతూరు ఇట రెండండి, 2 కిలోమీటర్ల తేడా కూడా ఊర్లకి. ఇంకా ఆ ఊర్లో అయితే పూజ అయితే ఉంది. మొత్తానికి అయితే జంట నగరాలు అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా అట్లా అంత పెద్దదేం కాదులేండి, మామూలుగా పల్లెటూరులే. కానీ పూజలు అయితే బాగా చేస్తారండి. ఉచ్చిరప్ప తాత దేవుడికి అయితే భలే చేస్తారు పూజలు. ఇంకా ఆడికైతే పోతున్నామండి. అంటే 7 రోజులు భజనలు అయితే ఉంటారు క్యాస్ట్ వైజ్. ఒక్కో రోజు ఒక్కో క్యాస్ట్ వాళ్ళు అనేసి ఉంటారండి, ఇట్లా చేస్తూ ఉంటారు. ఇంక మొత్తానికి అయితే చెట్టుకైతే పూలు దండి కాసినాయి అనేసి నేనైతే కొన్ని తీసుకున్నానండి. ఎట్టున్నాయో చూసి చెప్పండి. బాగా పూస్తున్నాయి మా చెట్టుకు కూడా. ఇంకా మా ఆయన అయితే డబ్బులు ఎంచుకుంటూ ఉన్నాడు. నేను సడన్గా వచ్చి కూర్చున్నాను. సర్లే ఇవన్నీ డబ్బులు ఇచ్చేస్తావు నాకే అంటే, నా ఫేస్లో చూడండి ఎంత ఆనందము. ఎప్పుడు ఈయనాడు, ఈ రోజు అయితే ఇచ్చేసినాడు అనేసి, సర్లే నేనేం చేసేది, నువ్వే పెట్టుకో అనేసి మళ్ళీ ఆ డబ్బులు అయితే రిటర్న్ ఇచ్చేసినానండి. ఇది అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇక్కడైతే భోజనానికి అయితే కూర్చున్నాము. మొత్తానికి ఈవినింగ్ 6 అయిందండి. 6 గంటలకి పూలు అయితే తీసుకుని వస్తారు దేవునికి. ఎట్లుంటాయి చూడండి, కార్ మీద దండలు ఉన్నాయి కదా, పూల దండలు, అవి పెద్ద పెద్ద దండలు అండి. అదే పనికి ఆర్డర్ ఇచ్చి మరీ చేపిస్తారు. ఇంకా ఇప్పుడు వేసిన పూలు మొత్తం తీసేసి కొత్త పూలు అయితే అలంకరిస్తారు దేవునికి అయితే. ఇది అండి, ఈ రకంగా అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఈ 7 రోజులు. ఇంకా లాస్ట్ రోజు అండి ఈ రోజు వచ్చేసి, అందుకోసమనే ఫుల్ జనాలు. ఇంకా పూజ కూడా చాలా బాగా జరుగుతుంది. డేక్షలు చూడండి, వండుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు, అయిపోతూనే ఉంటుంది. రాత్రి 10 గంటల దాకా పెడతారండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది, రాత్రి 10 దాకా ఉంటాయి. దండలు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయండి. మీకు ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ పొద్దున అయిపోయింది. ఇంకా పొద్దునైతే మళ్ళీ మామూలుగా అండి పొలాలకి అయితే వెళ్తూ ఉన్నాను. ఇక పత్తి చేనులో అయితే కలుపు తీయడానికి వర్షాలు ఫుల్ వచ్చాయని చెప్పాను కదా, అందుకోసమనే కూలోళ్ళు కూడా దొరకడం లేదు. ఎంతో కొంతమంది వచ్చిన వాటితోనే ఇట్లే తీసుకుంటూ పోతున్నామండి. ఇంక ఇది అండి ఈరోజు ఆ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అసలుకైతే ఇంక నాకైతే ఫుల్ పనులండి. వీడియో తీసేంత టైం కూడా లేదు, కానీ టైం కుదుర్చుకొని మళ్ళీ ఎట్లో గట్లా తీస్తున్నానులేండి. ఏమనుకోకండి వీడియో సరిగా లేదు అనేసి. ఇంకా వీళ్ళైతే కూలోళ్ళు వచ్చినారని చెప్తాను కదా, వేరే వాళ్ళు ఎవరు కాదులేండి, మా వాళ్ళే అందరూ. ఇంక మొత్తానికైతే వాళ్ళైతే, ఏందమ్మా నా వీడియోస్ అన్నీ తీసి పెడతానమ్మా చేనులోకి వచ్చే వాళ్ళే అంటున్నారు. అవును పెడతాను, మరి పెట్టకూడదా అనేసి నేనైతే జోక్స్ అయితే వేస్తున్నాను వాళ్ళ దగ్గర. మొత్తానికైతే ఎండలు అయితే మండిపోతున్నాయండి. వర్షాలు వచ్చి 1 వారం కూడా కాలేదు, ఎండలు అయితే ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా మొత్తానికి ఇది అండి ఈరోజు వీడియో అయితే.
మా అత్త చూడండి నైట్ టైం అయితే ఈ పంచాయతీ పెట్టుకుంది. నేనుండి ఏందబ్బా ఈ టైంలో పెట్టుకున్నావు అత్త అంటే, ఇంక ఎప్పుడో ఒకసారి అమ్మ పెట్టి సర్దుకుంటున్నాను అని అనింది. ఈ పెట్టకి చాలా స్టోరీ అయితే ఉందిలేండి. ఎందుకోసం అంటే వాళ్ళ పుట్టింటోళ్ళు అయితే ఇచ్చినారంట దీన్ని. పెళ్ళి అయినప్పుడు కొత్తలో మనకి ఇప్పుడొచ్చేసి బీరువాలు అవి ఇస్తున్నారు కదా, వాళ్ళకి అప్పట్లో ఇవే ఉండేట్లేండి. ఇంకా అందుకోసమని ఇది ఇచ్చేసినారు అనేసి అప్పటి నుంచి అట్లనే దాచిపెట్టుకుంది. దీన్ని ఇప్పటిదాకా కూడా దీంట్లో బట్టలు అయితే పెట్టుకుంటుంది. అట్లనే మా అత్తకు బీరువా లేదని మాత్రం అనుకోద్దండో, ఉంది బీరువా కూడా. చూపిస్తాను చూడండి. బీరువా నిండా చీరలు అయితే ఈ విధంగా అయితే సర్దుకొని పెట్టుకుంది. చీరలు చూడండి ఎంత బాగా సర్దుకుందో. ఇంకా ఆ పెట్టయితే ఇంక పుట్టింటోళ్ళు ఏది ఇచ్చినా కూడా మనకి అభిమానం కదా, అది దాచిపెట్టుకోవడం ప్రతి ఆడవాళ్ళు చేసే పనే. ఇదే అండి ఈరోజు వీడియో అయితే. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారా? సర్లేండి, ఉంటాను.